ఈరోజు కూటమి పెద్దలు మొత్తం ఒక సభ జరిగితే డయాస్ ఎంత పెద్దగా ఉంటుందో దాదాపుగా అంత డయాస్ మీద ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. అన్ని పార్టీలు, 3 పార్టీలు. మొత్తానికి బీజేపీ కూడా జత కట్టింది, స్వరం కలిపింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఏకసభ్య కమిషన్ అంటున్నారు. వేసిన సిట్టే సుప్రీంకోర్టు, హైయెస్ట్ అపెక్స్ కోర్టు ఇండియాలో, వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసిన సిబిఐ ఆధ్వర్యంలో నడిచినటువంటి విచారణ, దాంట్లో ఛార్జ్ షీట్ కూడా దాదాపుగా అందరి దగ్గరికి వచ్చింది. కానీ అఫీషియల్గా మా చేతికి రావాలని అంటున్నారు. మరి అదేంటో, మరి మీ చేతిలో ఉందో నా చేతిలో ఉందో, మళ్ళీ అఫీషియల్గా గవర్నమెంట్కి అంటే ఏదో నంబరింగ్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దానికన్నా ముందు ఒక 11 పేజీలతో ఒక ఒక ఎక్స్ట్రాక్ట్ లాగా గవర్నమెంట్కి సిట్ పంపిందట. దానిలో ఉన్న దాని ప్రకారంగా మనం అందరం చర్చించుకుంటున్నట్లే, కొత్త విషయాలు ఏమీ లేవు. దాదాపుగా 4 సంవత్సరాల పాటు భోలే బాబా ముందుండి, వైష్ణవిను ఏఆర్ డైరీని ముందు పెట్టి భోలే బాబా వెనకుండి ఒక చుక్క నెయ్యి, ఒక చుక్క మిల్క్ కూడా లేకుండా 60 లక్షల కేజీల నెయ్యి, కాని నెయ్యి, నకిలీ నెయ్యి, 20 కోట్ల లడ్డూలు. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓటంకించారు. ఆ లడ్డూలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ వెళ్ళినాయి, ఇంక్లూడింగ్ అయోధ్య రాముడికి కూడా 1,00,000 లడ్డూలు వాటిలోంచే పంపించడం జరిగిందని చెప్పేసి. సార్, నిన్న కూడా అంబటి రాంబాబు గారిని పరామర్శించే కార్యక్రమంలో భాగంగా అంతకుముందు మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని చెప్పేస్తున్నారు, అసలు ఆ సిట్లో ఎటువంటి కల్తీ, ఇచ్చిన రిపోర్ట్లో కల్తీలో, నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదని చెప్పేసి కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు. ఇక జంతు కొవ్వు అనేది ఇక అసలు పక్కన పెట్టేసి, ప్రస్తుతానికైతే అది కాదు మ్యాటర్. అసలు నెయ్యే కాదని తేలినప్పుడు నకిలీ నెయ్యి దాన్ని పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు. కానీ ఈ కూటమి పెద్దలు ఎందుకు వేలాడుతున్నారో తెలియదు. ఈ స్ట్రాటజీని ఏమనుకోవాలి సార్ అంటే, వైసీపీని దీన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా హిందువుల ద్రోహిగా చిత్రీకరించే ఒక ఎజెండాగా ముందుకు వెళ్ళబోతున్నారా రానున్న రోజుల్లో అనుకోవచ్చు? ఓకే ఓకే ఓకే, ఉద్దేశమేమో అదే, కానీ ఆ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. అది వీళ్ళకి అన్వయించేది చేసుకుంటున్నారు. టామ్ చేస్తున్నారు. టామ్ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, తిరుమల ప్రతిష్టను, తిరుమల లడ్డు ప్రతిష్టను దిగజాల్సా వచ్చేసి కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు టామ్ చేస్తున్నారు. అపవిత్రం అయిపోయిందని చెప్పేసి. ఇక్కడ మీరు చెప్పినట్లు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. అటువంటి సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్టు, సిబిఐ వచ్చేసి మళ్ళా కేంద్ర ప్రభుత్వం యొక్క పనిచేసేదే, ఆడ ఎన్డీఏ కూటమే. కాబట్టి దాని కింద ఉండే సిట్టు వచ్చేసి వాళ్ళు స్పష్టంగా నివేదిక ఇచ్చారు. ఏమిచ్చారు? నెయ్యి లేదు, జంతువుల కొవ్వు లేదు, పామ్ ఆయిల్ ఉంది, పాము కర్నెల్ ఆయిల్ ఉంది, బీటా కెరటిన్ రసాయనం ఉంది. ఇది నెయ్యి లేదని చెప్పారు. జంతువుల కొవ్వు లేదు అంటే, కొవ్వు లేదు అని చెప్పారంటే కొవ్వు ఉందని ఎస్టాబ్లిష్ చేయలే అంటే దానికోసం జరిగింది. కాబట్టి ఆల్మోస్ట్ వచ్చేసి జంతువుల కొవ్వు లేదు అని చెప్పినట్టే. మూడవది మరి ఇంకా నెయ్యి కాకపోయా, కొవ్వు కాకపోయా, ఇంకేమి పామాయిల్. మనం ఎల్ల కూడా వచ్చేసి పిండి వంటలకు అందరూ నెయ్యి వాడరు. మధ్యతరగతి కుటుంబీకులు పామాయిల్, కోకోనట్, గ్రౌండ్ నట్ ఆయిల్, పామాయిల్, సన్ఫ్లవర్, సాఫ్లవర్. కాబట్టి ఇక్కడ పామాయిల్, పాము కర్నెల్ ఆయిల్, బీటా కెరటిన్ వాడినారు. టెండర్ పాడిందేమో నెయ్యి కోసము, కానీ సప్లై చేసింది మాత్రం నెయ్యి కాదు. ఇది పామాయిల్ 60 లక్షల కిలోలు సప్లై చేశారు. 20.01 కోట్ల లడ్డు తయారు చేశారు. దాదాపు 250 కోట్ల వరకు అవినీతి జరిగింది. 36 మంది నిందితులు. వాళ్ళలో సప్లై చేసినటువంటి ఏఆర్ డైరీ వాళ్ళు, వైష్ణవి డైరీ వాళ్ళు, భోలే బాబా డైరీ వాళ్ళు, మిగతా టీటీడీ ఉద్యోగులు, అధికారులు. కాబట్టి దీంట్లో వచ్చేసి ఆనాటి చైర్మన్ సుబ్బారెడ్డి గారి యొక్క గతంలో పిగా పనిచేసిన చిన్న అప్పన్న కూడా ఉన్నాడు. ఆయన 36 మందిలో ఆయన అకౌంట్ కూడా 4,59 లక్షలు చేరింది. ఇన్ని స్పష్టంగా వచ్చేసి ఇన్ని వివరాలు చెప్పారు. అంటే ఇక్కడ
అవినీతిన అపవిత్రత అనే దాని కాడ అవినీతి జరిగిందని వచ్చేసి ఎస్టాబ్లిష్ చేశారు. ఈడ అపవిత్రత కంటే అవినీతి, అవినీతినా తప్పే కదా. కాబట్టి ఆ కోణములో అవినీతి వచ్చేసి ఇక్కడ ఇష్యూ ఏమంటే దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మొత్తము ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఏమన్నాడు? తిరుమలకు సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు దాంట్లో రకరకాలంగా పందిగిందనే జంతువుల కొవ్వు వాడినారు అనే దాని మీద మొత్తం స్టార్ట్ అయింది. కాబట్టి ఇంకా దాన్ని ఎస్టాబ్లిష్ చేసడానికి కోసం తిప్పలు పడతా ఉంది కూటమి ప్రభుత్వము. చంద్రబాబు చెప్పిన మాటలను దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక తప్పుకు 10 తప్పులు చేస్తుంది. కానీ సింపుల్ గా వచ్చేసి నేను ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారంగా నేను చెప్పాను. కానీ ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా జరిపింది. సంతోషము, అపవిత్రత లేదు, కానీ అవినీతి ఉంది. మేము చర్యలు తీసుకుంటామంటే సరిపోయే దానికి ఆ అవినీతిని పక్కన పెట్టేసేసి దాంట్లో ఇంకోటి ఏమి, ఆ 36 మందిలో వీళ్ళు ఆశించిన పేర్లు లేవు. ఏది సుబ్బారెడ్డి పేరు, ధర్మారెడ్డి పేరు, కరుణాకర్ రెడ్డి పేరు, ఇంకా ఏమన్నా అయితే జగన్ రెడ్డి పేరు ఉండాలనుకున్నారేమో, అవి లేదు. కాబట్టి 2024 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యాఖ్యలను ఎస్టాబ్లిష్ చేసడానికి కోసము, వీళ్ళు లేరనే దానికోసము నానా తంటాలు పడి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటా ఉంది ఇక్కడ. అందుకోసమే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారినా తీసుకోకూడదు ఏమని పెద్దలు చెప్పింది. ముఖ్యమంత్రి హోదాలో జస్ట్ ఎన్డీడీబీ రిపోర్టు కింద కూడా ఉంది డిస్క్లైమర్ లో, ఫాల్స్ పాజిటివ్స్ ఫాల్స్ నెగిటివ్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఈవెన్ వచ్చేసి మేము డాక్టర్ గా ఇన్వెస్టిగేషన్స్ లో బ్లడ్ శాంపుల్స్ షుగర్ కానీ ఇచ్చేటప్పుడు కింద వచ్చేసి ఫాల్స్ పాజిటివ్స్ అండ్ ఫాల్స్ నెగిటివ్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి నేను ఆ ప్రకారంగా అనుకున్నాను. సరే, సంతోషము. నేను పరమ పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి దాంట్లో అపవిత్రత కాలేదు, సంతోషము. కానీ అవినీతి జరిగింది అని చెప్పింటే కన్నా దానికి చాలా క్రెడిబిలిటీ ఉండేది. వీళ్ళు డిఫెన్స్ లో పడేవాళ్ళు. వీళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ వాళ్ళు అపవిత్రతని పట్టుకున్నారు కానీ అవినీతికి వచ్చేసి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ పరిపాలనలో అవినీతి జరిగింది, దానికి వచ్చేసి పోకుండా వాళ్ళ ట్రాప్ లో పడి సెల్ఫ్ గోల్ కొట్టుకొని దీని ఒక తప్పుకు ఇంకో తప్పు అంటే అత్యున్నత న్యాయస్థానము, అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇస్తానికంటే ఈ యొక్క ఏకసభ్య కమిషన్ ఏం చేస్తారు? వచ్చేసి దానికి అర్థం ఉండాలి కదా. ఎంఏ డిగ్రీ వాళ్ళు అయినప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఉంది. సిబిఐ వచ్చేసి సిట్ నివేదిక ఇస్తే ఇప్పుడు వచ్చేసి ఒక ఏకసభ్య కమిషను. కాబట్టి ఇవన్నీ ఒక తప్పుకు సర్దిద్దుకోవడానికి 10 తప్పులు చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. సెల్ఫ్ గోల్ కొట్టుకుందని నా అభిప్రాయం. రైట్. తులసిరెడ్డి గారు, మీరు చెప్పిన అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఆ రిపోర్ట్లో ఉన్నాయి. 20% మాత్రమే పామోలిన్, అంటే టు బీ ప్రిసైజ్ ఆ రిపోర్ట్లో ప్రకారం 80% ఆర్ కెమికల్స్ ఇన్ ద సెన్స్ ఈవెన్ అవి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా అంటున్నారు. అపవిత్రం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు, ఆరోగ్యానికి కూడా హానికరమైనటువంటి కెమికల్స్తో తయారు చేశారు అనేది అదొకటి మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. అది మీరు అన్నట్టు మొత్తం కనుక పామోలిన్ అయితే పామోలిన్ ప్రపంచవ్యాప్తంగా వాడుతుంటారు కాబట్టి అదొక వేరే విషయం, అవినీతికి వరకే. 80% కెమికల్స్, 20% పామ్ కెర్నల్ ఆయిల్. సో అదొకటి. రెండోది